నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. గురూజీ, మనకి నేను రీసెంట్గా ఒక సినిమా చూశాను. ఏంటి అంటే, ఆ ఇంట్లోకి ఒక అబ్బాయి వెళ్తాడు రెంట్ ఉండడం కోసం. అది 3 బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ అనే చెప్తాడనమాట. ఆ డోర్ కూడా కనిపించదు. ఒక రోజు ఏమవుతుంది అంటే, సడన్ గా మొత్తం ఆత్మలన్నీ వచ్చి ఆ అబ్బాయి మీద అటాక్ చేస్తూ ఉంటాయి. నిజంగానే ఇది అవుతూ ఉంటుందా? అంటే ఒక తెలియకుండా ఒక మాయ ఒక ఇంట్లో క్రియేట్ చేసి ఆ ఆత్మలు నివసించగలవా? ఒకవేళ ఉంటే దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా కానీ పాడుబాటు ఇంటికోండి రియల్గా లైఫ్లో. ఇప్పుడు మీరు వీడియోస్ ఎవరైనా సరే, మీరు ఎక్కడన్నా పాడుబాటు ఇంటికి పోయినా, గోడౌన్కి పోయినా, ఎవ్వరు చాలా రోజుల నుంచి వదిలేసిన ఇంటికి పోయినా, ఎంబడే మీకు తలనొప్పి లేవడమో, భయం కావడమో, మీరు జ్వరం రావడం జరుగుతుంది. ఓకే. రీజన్ ఏంటంటే, ఆ నివాసంలో చనిపోయిన వ్యక్తులు ఆత్మలు తిరుగుతాయి. అవి చీకటి ప్రదేశాలని ఎంచుకుంటాయి, వెలుతురులో ఉండవు, ఎవ్వరు లేని నిర్మానుష్య ప్రదేశంలో ఉంటాయి, కానీ అవి ఆవాసం ఏర్పరచుకుంటాయి. అయితే ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఈ పెన్నే ఉందనుకోండి, ఈ పెన్ను నాది, నాకు దీని మీద చాలా ఇష్టము, ప్రేమ, నా ప్రాణంగా వెళ్ళిపోతే ఈ పెన్ను కోసం ఇక్కడనే ఉంటా, ఎక్కడ పోను, ఈ పెన్ను మీదనే ఉంటా, ఈ పెన్ను ఎవడు తీసుకొని పోయినా వాని సంగతి తెలుస్తుంది. ఇది ఎవడు తీసుకపోయినా సరే. మీరు ఆ మధ్యకాలం చంద్రముఖి సినిమా వచ్చింది, ఫోటో ఎవరు పట్టుకపోయినా మన ఇంటికి ఎనర్జీ పోయింది, చంద్రముఖి ఎనర్జీ. ఇది సినిమా వాళ్ళు ఎలా గ్రంథాలు చూసి రాసిరో, ఎక్కడ చూసి రాసిరో, కానీ వాళ్ళు రాసింది మటుకు రియల్ లైఫ్లో నిజము. అయితే మీరు చెప్తున్నాడు ఆ సినిమాలో ఉన్న ఎనర్జీలు అంటారు కదా, 100% నిజం. అది ఆ ఎనర్జీలు ఏం చేశాయంటే, ఆ ఇల్లు వాళ్ళది, ఆ ఇంట్లో వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుల మీద వాటికి ప్రేమ, ఆ వస్తువులు వదిలేసి అవి పోలేవు. కాబట్టి శరీరమే వెళ్ళిపోతుంది కానీ ఆత్మ ఎక్కడ పోదు. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే చనిపోయిన తర్వాత అందరం ఇక్కడనే ఉంటున్నాము. మన పూర్వము గ్రంథాలలో స్వర్గము నరకం ఉందని చెప్పారు, కానీ నరకం ఇదే, మనం అనుభవిస్తున్న ఈ కలియుగమే నరకము. స్వర్గం అంటే ఏం చేయి, నువ్వు తపస్య 50 ఏళ్ళు రాగానే భార్య పిల్లల్ని వదిలేసి అడవికి వెళ్ళిపోవాలి. పోయి అడవిలో కూర్చొని తపస్సు చేస్తే సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఊరును, పబ్లిక్ను, ప్రజలను మర్చిపోతాడు. దేవుడు ఒకటే గుర్తుంటాడు. అప్పుడు నీ యొక్క ఆత్మ అప్పుడు బ్రహ్మరంధ్రానికి వెళ్ళి ఆకాశానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు స్వర్గానికి పోతావు. అని మనకు అట్లా కాదు కదా, 90 ఏళ్ళు వచ్చినా సరే నా మన్మడు, నా మంచము, నా ఫోను, నాది అన్న ఫీలింగ్లు ఉన్నాం ఎవరమైనా సరే. రీజన్ చెప్తే కాదు, ఈ ఒక్క పెన్ను ఎందుకు కాదు, నాకు అతి ప్రేమ ఉంటే ఈ పెన్ను కోసం ఇక్కడనే ఉంటాను, నేను ఏడుకోను, నా చెత్తనే పోతుంది కానీ నేను ఇన్నే ఉంటా. ఇది ఎవడు ముట్టుకున్నా వాని సంగతి తెలుసా, తీసుకొని నేను ఎవరిని తీసుకొని, అది ఎవడు ముట్టుకున్నా వాని ఇబ్బంది పెడుతుంది. అయితే చనిపోయినప్పుడు వస్తువులు కొన్ని కొందరు పంచుకుంటారు, కొందరు తీసుకుంటారు. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ వస్తువుల మీదే ఉంటుంది. తల్లిదండ్రులు కానీ తల్లివి కానీ పంచుకుంటారు, కొన్ని బంగారాలు అవి కానీ, లేదా భూములలో నిధులు దాపెడతారు. ఆ నిధి ఇవ్వంది అనేది చనిపోయి వాడు ఆ నిధి మీద కూర్చుంటాడు. భూమిలోకి నిధి ఇస్తే రక్తంగా కొని తెచ్చిపోతారంట. రీజన్ ఏంటంటే, ఆ వస్తువు ఇవ్వందో వాని యొక్క ఎనర్జీ అక్కడ ఉంటుంది. ఎవడు ముట్టుకున్నా తీసుకొని చంపేస్తుంది అది. అయితే ఈ మనం ఎక్కడైనా పోయినప్పుడు చీకటి ప్రదేశాలకు కానీ, లేదా ఈ పాడుబడ్డ గోడౌన్లకు కానీ, పాడుబడ్డ బిల్డింగ్లకు కానీ పోకూడదు. పోతే మీ ఇంకా ఎనర్జీలు పడతాయి. ఆ గుహలకు కానీ అక్కడ ఎనర్జీలు ఉంటాయి, అవి మీ ఎంక వస్తాయి. కాబట్టి ఇది మీరు సినిమాలో చూపించినట్టు రియలే అది. వాళ్ళు ఎక్కడ స్టడీ చేసి తీస్తురో కానీ వాళ్ళు తీసిందంతా నిజము. కొంత గ్రాఫిక్స్ పెడతారేమో కానీ మన కంటికి కనవానికి గ్రాఫిక్స్ పెడతారు. మీరు మొత్తం కనవాలంటే నేను మీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పెట్టుకొని చూసుకుంటే ఆ సీసీ కెమెరాలు విజిబుల్ అవుతాయి. సింహ చీకట్ల మనం చూడొచ్చు ఎనర్జీలను. కాబట్టి మీరు ఎవరైనా సరే అలాంటి ప్లేస్ పోవద్దు. అలా మీకు ఏమైనా ఇబ్బంది వచ్చి సిక్కయి ఎవరైనా బాధపడుతుంటే నన్ను సంప్రదిస్తే వాళ్ళ దగ్గరకు వచ్చిన ఎనర్జీని సరి చేసి మంచిగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.